స్థిరం వజ్రకిరీటం వదనం శశివర్ణ ప్రకాశం హాలే కస్తూరీ శ్రీగంధతిలకం కర్ణం వజ్రకుండల శోభితం నాసికా సువాసికా పుష్పదళం నయనే శశిమండల ప్రకాశం కంఠే సువర్ణ పుష్పమాలాలంకృతం హృదయే శ్రీనివాస మందిరం కరం కరుణాభయసాగరం భుజే శంఖచక్రగదాధరం సువర్ణయజ్ఞోపవీతభూషణం సర్వాంగే స్వర్ణపీతాంబరధరం పాదం పరమానందరూపం సర్వపాపనివారితం సర్వం స్వర్ణమయం శ్రీ వెంకటేశ శ్రీ తిరుమలేశ శ్రీ శ్రీనివాస నమామి. ఇవాళ ఆశ్లేష నక్షత్రం అండి. ఆశ్లేష నక్షత్రం కర్కాటక రాశిలో ఉంది. ఆశ్లేష నక్షత్రాధిపతి బుధుడు. బుధుడు విష్ణు భక్తుడండి. మనం మొన్న కూడా చెప్పుకున్నాం, తెలుసుకుంటున్నాము. ఇంద్రాదులు అంటే ఇంద్రాది దేవతలు సనక సనందన సనత్ కుమార సనస్తు జాతలు మహర్షులు నలుగురు. నారద మహర్షి వారు కన్నా కూడా ఈ నలుగురు మహర్షులు కూడా ప్రతి దేవతా స్వరూపాలలోనూ కూడా ఈ కథలలో వాళ్ళ నలుగురు ముందుంటారండి ఎప్పుడు కూడా. మనం చెప్పుకునే స్కాంద పురాణం గాని, తర్వాత సూత మహర్షి, సౌనకాది మహామునులు, నైమిసారణ్యము ఇవన్నీ కూడా వీరు దర్శనం చేసుకుని తగు కలియుగ మానవులకి దిక్సూచనలు అందించేలాగా తదుపరి మహర్షులందరికీ కూడా, మునులందరికీ కూడా అనేక బోధలు చేసిన మహర్షులు ఈ నలుగురు కూడా. సనక సనందన సనత్కుమార సనస్సు జాతులను. అయితే వీళ్ళు మహాయోగులు. ఒకసారి శ్రీమన్నారాయణ దివ్య సందర్శనం కోసం ఈ మహాయోగులను లోనికి వెళ్లకుండా వైకుంఠం ద్వారపాలకునైన జై విజయులు అడ్డుకున్నారు. లోపల శ్రీ లక్ష్మీనారాయణులు ఏకాంతంగా ఉన్నారని, ఈ వేళలో వారి ఏకాంతానికి ఏమాత్రం ఎటువంటి ఆటంకం కలగకూడదని, వారికి అనుమతి లేదని చెప్పడంతో చాలా బతిమలాడతారు ఈ జై విజయులు. అలా కాదు, మేము చాలా ముఖ్యమైన పని మీద వచ్చాము, కాబట్టి మేమిప్పుడు స్వామిని వెతుక్కుంటున్నాము అని చెప్పి ఇంద్రాది దేవతలు, మహర్షులు అందరూ కూడా అదే పనిగా ఈ జై విజయుల్ని బతిమలాడతారు. బతిమలాడినప్పుడు వాళ్ళు ఏమాత్రం కొంచెం కూడా కనికరించకుండా మీరు లోపలికి వెళ్ళడానికి వీల్లేదు అని చెప్పి అడ్డుపడుతూ ఉంటారు. ఆ అవమానానికి తీవ్రంగా కోపం వచ్చేస్తుంది మహాయోగులందరికీ. దేవతలకు కూడా కోపం వస్తుంది. కానీ దేవతల కన్నా మహాయోగులు ముందే స్వామిని దర్శించుకోవడానికి వాళ్ళకన్నా ముందు వీళ్ళు వచ్చి ఎంత కష్టపడినా కూడా లోపలికి పంపకపోయేటప్పటికీ జై విజయులు రాక్షసులుగా జన్మించమని తెప్పించి వెళ్ళిపోతారు. ఆ శాప ఫలితంగానే ఒక జన్మలో హిరణ్యకశిపులుగా పుట్టి లోక కంటకులుగా వీరవిహారం చేశారు. ఆ సందర్భంలో శ్రీ మహావిష్ణువు వరాహస్వామిగాను, నరసింహస్వామిగాను, అంటే హిరణ్యకశిపుణ్ణేమో నరసింహస్వామి, హిరణ్యాక్షుణ్ణేమో ఆదివరాహస్వామి, వీరు ఇద్దరినీ కూడా సంహరించడం జరిగింది. తరువాత జై విజయులు రావణ కుంభకర్ణులే జన్మించి లోకాలను పీడించడం మొదలుపెట్టగానే అది త్రేతాయుగం. ఈ త్రేతాయుగం నాటి కథ. ఈ కథలో వెంకటేశ్వర దర్శనం దశరథ మహారాజుల వారికి ఎలా జరిగింది అన్నది మనం ఇప్పుడు తెలుసుకుంటున్నామండి. ఆశ్లేష నక్షత్రానికి ఇక్కడి నుంచి అసలు కథ ప్రారంభం అండి. జయ విజయులు రావణ కుంభకర్ణులే జన్మించి 14 లోకాలను పట్టి పీడించసాగారు. వీరు పెట్టే బాధలకు తట్టుకోలేక లోకాల్లోని దేవతలు, ప్రజలు, మునులు అందరూ కూడా తల్లడిల్లిపోవడం మొదలుపెట్టారు. చివరికి ఈ రాక్షసుల బాధలకు ఓర్వలేక దేవేంద్రాది దేవతలు, అనేక మంది ఋషులు, జోగులు ఇంకా అందరూ కలిసి శ్రీమన్నారాయణ్ణి వేడుకొని రక్షించవలసినదిగా ప్రార్థిద్దామని ఒక మాట చేసుకుని అందరూ కలిసి వైకుంఠానికి నడుచుకుంటూ వెళ్తున్నారు. అలా వెళ్తున్న సమయంలో
అనేక విధాలుగా ప్రార్థిస్తూ స్తుతిస్తూ దారి పొడుగునా కూడా వైకుంఠం దగ్గరికి వచ్చే వరకు కూడా శ్రీమన్నారాయణ అనేక స్తోత్రాలతో స్తుతిస్తూ దర్శనమిమ్మని ఎలుగెత్తి వేడుకుంటున్నారు. అంతలో వాళ్ళకి ఒక మాట వినబడింది. ఆ మాట ఏమిటి? ఆకాశవాణి ఒకటి వినిపించింది. ఓ మహనీయులారా, అంటే దేవతలు, మునులు, మహర్షులు, సనక సనందాదులు అందరికీ కలిపి ఒక్కసారే ఆ ఆకాశవాణి వినబడింది. ఏమని? ఓ మహనీయులారా, మీరందరూ జాగ్రత్తగా వినండి. శ్రీ మహావిష్ణువు వైకుంఠమునందు లేరు. ప్రస్తుతం భూలోకంలోనే ఒక దివ్యమైన పర్వతంపై విహరిస్తున్నారు అని ఒక మాట వినిపించింది. అందరూ ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు చూసుకోవడం మొదలెట్టారు. స్వామి ఇంకే ఎప్పుడు వెళ్ళారు? వైకుంఠంలోనే ఎప్పుడు ఉంటారు కదా. ఇంద్రాదులందరూ కూడా ఆశ్చర్యపోవడం మొదలుపెట్టారు. భూలోకానికి వెళ్ళి శ్రీ మహావిష్ణువు ఎక్కడ ఉన్నారా అని గాలిద్దాం, వెతుకుదాం. ఎవరికి తోచిన చోటుకు వెళ్ళి వారిని మొత్తానికి వెతికి పట్టుకుని మన సమస్యను విన్నవిద్దామని చెప్పి ఇంద్రాది దేవతలు, మహర్షులు, ఋషులు, మునులు అందరూ కూడా వారి వారి ప్రయత్నాల ప్రకారం ముందుకు నడవడం మొదలుపెట్టారు. ఇంతలో దేవర్షి అయిన నారద మునీంద్రులు ఎదురుపడ్డారు. ఆయన రాకుండా ఏ కార్యం జరగదు కదా. ఒకటి కలహభోజనుడైనా కూడా లోక కళ్యాణం కోసమే ఏ పనైనా చేశారు. ఆయన నారదునితో విషయమంతా విన్నవించారు. వెంటనే నారద మహర్షి శ్రీహరి వైకుంఠంలో లేరని, అసలు ఆయన ఎక్కడున్నారో ఎవరికీ తెలియదంటూ ఇంకొక మాట గట్టిగా చెప్పేటప్పటికి దేవతలందరూ ఒక్కసారి చతికిల పడిపోయారు. అందరూ కలిసి బ్రహ్మదేవుడున్న సత్యలోకానికి వెళ్లారు. బ్రహ్మదేవునికి తాము వచ్చిన విషయాలను వివరించి విష్ణువు దర్శనం చేయించవలసినదిగా ప్రార్థించారు. అనేక విధాలుగా స్తోత్రించి స్తుతించి ఇక ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మాకు విష్ణువుని దర్శించవలసినదే అని చెప్పి బ్రహ్మదేవుడి దగ్గర అందరూ కూడా అనేక రకాలుగా బాధపడడం మొదలుపెట్టారు. అనగానే బ్రహ్మదేవుడు అంటున్నారు, విష్ణుమాయ అగమ్య గోచరంగా ఉంటుంది. ఆయన ఎక్కడున్నారో, ఏం చేస్తూ ఉంటారో, ఏ భక్తుల మనసుల్లో ఉంటారో, ఏ భక్తిని కోసం ఎక్కడికి ఎప్పుడు వెళ్ళిపోతారో ఎవ్వరూ ఇంతవరకు కనుక్కోలేదు కదా. భూలోకంలో అయోధ్యను పరిపాలిస్తున్న దశరథ మహారాజు సంతానార్థమై శ్రీ మహావిష్ణువుని వేడుకొనుటకు గాను పరమ పవిత్రమైన వెంకటాచల క్షేత్రానికి వస్తున్నారు, అక్కడ ఉన్నారు అని చెప్పి బ్రహ్మదేవుల వారు మొత్తం దేవతలందరికీ, మహర్షులకి, మునులకి చెప్పడం జరిగింది. అంటే ఇప్పుడు చెప్పుకుంటే మీకు అర్థమవుతున్నది ఏమిటి? వెంకటాచల క్షేత్ర మహత్యము కృతయుగమునందే ఆవిర్భవించి ఉన్నది. కృతయుగంలోనే వరాహస్వామి, భూదేవి వచ్చారు. కృతయుగమునందే అక్కడ దక్షిణం వైపున వెలవడం జరిగింది. త్రేతాయుగంలో దశరథ మహారాజు సంతానార్థమై వెంకటాచల క్షేత్రానికి వచ్చి ఆ మహత్యం తెలుసుకుని స్వామిని తనకి సంతానాన్ని ఇమ్మని ప్రార్థించడానికి వచ్చారు. ఇది మొదట్లో కూడా నేను మీకు ఈ వాక్యం చెప్పడం జరిగింది. ఇవన్నీ విషయాలు ముందు ముందు మనం చెప్పుకుందామని చెప్పాను కదా. అది అయితే ఇక్కడ వెంటనే అలా చెప్పగానే వెంకటాచల క్షేత్రమా, ఆ పర్వతం ఏమిటి, స్వామి ఎప్పుడు అక్కడికి వెళ్ళారని అందరూ వాళ్లలో వాళ్ళు మొహామొహాలు చూసుకుంటూ సరే ఏం చేద్దాం ఇప్పుడనే కిం కర్తవ్యం ఏమిటి అని ఆలోచిస్తుండగా ఆ పర్వతంపై శ్రీహరి దర్శనం కోసం దశరథ మహారాజుల వారు సంతానం కోసం వెంకటేశ్వర స్వామికి తపస్సు చేయబోతున్నారు. ఆ చక్రవర్తికి వరం ఇవ్వడానికి శ్రీ మహావిష్ణువు దర్శనం తప్పకుండా ఇస్తారు. ఎందుకంటే ఇది ముందుగానే దైవ నిర్ణయం జరిగిపోయింది. రావణ కుంభకర్ణాదులను సంహరించడానికి తాను రాముడుగా, మానవుడుగా భూలోకంలో అవతరిస్తానని చెప్పడానికి. కానీ అది ఆలస్యం అయిపోతుంది. ఇక్కడ దేవతలు తట్టుకోలేకపోతున్నారు వాళ్ళ బాధలు. ఇక్కడ ఎక్కడ వెలవాలి, మరి ఎవరింట వెలవాలి రాముడు, అది నిర్ణయించుకోవాలంటే ఒక మంచి ప్లేస్ ఉండాలి కదా. ఒక మంచి చక్కటి ఇల్లు, వాకిలి, సరైన వాళ్ళు, భక్తి పరులు, సదాచార సంపన్నులు అందరూ కలిగి ఉన్న చోటు కావాలి కదా. ఆ సమయంలోనే సరిగ్గా ఇటు నుంచి దశరథుల వారు రావడం జరుగుతోందన్నమాట. ఎవరి చెప్పడం వల్ల వస్తున్నారు? వశిష్ఠ మహారాజుల వారు దశరథ మహారాజుకి పుత్ర సంతానార్థమై నువ్వు
వెళ్ళి రాజా శ్రీ వెంకటాచల క్షేత్రమునందు స్వామిని అర్థించు, తప్పకుండా నీకు పిల్లలు కలుగుతారు అని చెప్పడం జరుగుతుంది. అందుచేత మనందరం కూడా వెంకటాద్రికి వెళ్దాము అని చెప్పి బ్రహ్మదేవుడితో సహా అందరూ కూడా బయలుదేరి వెంకటాచలం వైపు వడివడిగా అడుగులు వేస్తున్నారు. ఆ దివ్యక్షేత్రమైన వెంకటాద్రికి వెళ్లి దశరథ చక్రవర్తితో పాటుగా మనందరం కూడా శ్రీహరి కోసం తపస్సులు చేసుకుంటూ కాలం గడుపుదాము అంటూ పలికి దేవేంద్రాదులతో కలిసి బ్రహ్మదేవుడు వెంకటాద్రిని చేరుకున్నారు. ఆ క్షేత్రం పైన నెలకొని ఉన్న అత్యంత పుణ్యప్రదమైన స్వామి పుష్కరిణి, నవతీర్థకోటి సహిత స్వామి పుష్కరిణి యందు మొత్తం దేవతామూర్తులందరూ కూడా బ్రహ్మదేవుడితో సహా స్నానం చేసి వెంకటాద్రికి వెళ్లి అక్కడ కూర్చుని అటు దశరథ మహారాజుతో సమానంగా తపస్సు చేయాలని నిర్ణయించుకుని తపస్సు చేసుకోవడం మొదలు పెట్టారు. ఇంకా అప్పటికి దశరథ మహారాజు ఇంకా కొంచెం కోసుడు దూరంలోనే ఉన్నారు, ఇంకా చేరుకోలేదు. కానీ ఆయన కన్నా ముందెళ్ళిపోయారు వీళ్ళందరూ కూడాను. శ్రీ మహావిష్ణువు యొక్క దివ్య దర్శన భాగ్యం కోసం చకోర పక్షిల్లా ఎదురు చూస్తూ దేవతలందరూ కూడా నిరీక్షిస్తూ ఉన్నారు. ఇలా కొంతకాలం జరిగింది. దశరథ మహారాజు వెంకటాచల యాత్రకు తన గురువులైన పురోహితుడైన వశిష్ఠ మహాముని ఆదేశంపై సంతానం కోసం వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని శ్రీ వెంకటాచల దివ్యక్షేత్రానికి చేరుకున్నారు. అప్పటికే ఆ పుణ్యస్థలంలో దేవతలు అనేక మంది పరమయోగులు అనేక విధాలుగా తపస్సు చేస్తూ బ్రహ్మేంద్రాది దేవతలు కూడా తపస్సు చేయడం చూసి దశరథుడికి చాలా ఆశ్చర్యం వేసింది. ఇంత గొప్ప వెంకటాచల క్షేత్ర మహత్యాన్ని నేను ఇంత ఆలస్యంగా ఎందుకు తెలుసుకున్నాను? ఇది నా ఆ రాజ్యానికి దగ్గర పరిధిలోనే ఉన్నా కూడా నేను ఎందుకు ఇన్నాళ్ళు రాలేకపోయాను? అంటే ఇప్పటికన్నా నాపై స్వామికి కృప కలిగినది కదా. అందంగా దర్శనం చేసుకుంటూ వారి కళ్ళల్లో స్వామిని నింపుకుని వారి మాటల్లో స్వామిని స్తుతిస్తూ ఆనందపడుతున్న యోగు పుంగవులని, దేవతలని, బ్రహ్మాది దేవతల్ని అందరినీ చూసి ఒక్కసారిగా ఆశ్చర్య జగతిడయ్యాడు దశరథ మహారాజు. తన తపస్సు వల్ల కాకపోయినా ఈ మహనీయుల తపస్సు వల్లనైనా శ్రీహరి వారికి ప్రత్యక్షం అవుతాడు. చూసారా, వాళ్ళని చూసి మనం చూసి వాళ్ళు అని చెప్పి ఒక మాట ఉంది. మంచి ఎప్పుడూ కూడా పక్క వాళ్ళ మంచి కోరుకున్నా మన మంచితనం వల్ల వీళ్ళందరూ ఇక్కడే ఉన్నారు, నేను ఇంకా వెనకబడి ఉన్నాను, పోనీలే స్వామి దయ వాళ్ళ మీద ఉండి వాళ్ళకి దర్శనమైతే నాకు కూడా అవుతుంది కదా. అదిటప్పుడు తన తపస్సు వల్ల కాకపోయినా ఈ మహనీయుల తపస్సు వల్లనైనా సరే ఆ శ్రీ మహావిష్ణువు నాకు తప్పక ప్రత్యక్షమై దర్శనమిస్తారు, నా కోరిక నెరవేరగలదని సంతోషిస్తూ దశరథుడు కూడా పుష్కరిణీ స్నానం ఆచరించి తాను కూడా స్వామి రాకకై తపస్సును ప్రారంభిస్తాడు. అలా కొంతకాలం గడిచిన తర్వాత ఒకానొక దివ్య శుభోదయాన కోటి సూర్య ప్రభలతోటి అనేక రకాల బంగారు కాంతులతోటి ప్రకాశిస్తున్న ఒక బంగారు దివ్య విమానం పెద్ద శబ్దంతో అందరి ముందు ప్రత్యక్షమైంది. ఆ బంగారు విమానం మహనీయమై ఆశ్చర్యకరమై అద్భుతమైన తెల్లని మేఘం వలె స్వచ్ఛమైన కాంతితో బంగారు శిఖరాలతో ఎంతో అలంకరించబడి చాలా అందంగా అద్భుతంగా ఉంది ఆ విమానము. ఇంకా ఆ విమానం అనేకమైన రత్నాలతో పదుగుబడి ఉంది, అనేకమైన ముత్యాల హారాలతో శోభాయమానంగా అలంకరింపబడింది. ఆ ముత్యాలు గాని ఆ రత్నాలు గాని దివ్యమైన ప్రకాశంతో మిరుమిట్లు గొలుపుతూ ఉన్నాయి. ఆ విమానాన్ని చూసే కొద్ది ఆనందంగా ఉంది. ఇంకా చూడాలని కళ్ళు తిప్పుకోకుండా విమానం కేసి చూసేలాగా, చూపు మరల్చకుండా ఉండేలాగా ఉందిట ఆ విమానం. అయితే ఆ పర్వత సానువుల్లో సంచరించే మునీంద్రులకు గాని ఇలాంటి ఇంద్రాది దేవతలు గాని ఎవరూ కూడా ఎప్పుడు ఇలాంటి విమానంతో కనిపించలేదే, ఎవరు వీరు వస్తున్నది, ఈ విమానం ఎవరిది అనుకుంటూ, ఇంత అద్భుత విమానం ఎప్పుడూ మనం ఎన్నడూ చూడలేదే అనుకుంటూ ఒకళ్ళొకళ్ళు చూసుకుంటున్నారు. ఆ సమయంలో మునివర్యులందరూ, అంతేకాకుండా మహర్షులు, దేవతలు అందరూ కూడా పర్వతం మీద అలా అద్భుతాకృతిలో గల విమానాన్ని చూసి ఆ విమానం మధ్యలో ఉన్న పురుషోత్తముడైనటువంటి
శ్రీ మహావిష్ణువుని దర్శించారు. ఇంకా ఒక్కొక్కళ్ళకి నోట మాట రావటం లేదండి. ప్రారంభించారు స్థుతులు. శంఖ చక్ర నందక గదాధారి అయి మరకత మాణిక్య వజ్ర వైడూర్యాలు పొదిగిన అనేక ఆభరణాలు అలంకరించుకుని వక్షస్థల మహాలక్ష్మితో ఇరువైపులా శ్రీదేవి భూదేవి నీలాదేవులతో ప్రకాశిస్తూ కటివరద హస్తాలతో పద్మపీఠంపై నిలిచి కరుణా కటాక్ష వీక్షణాలతో శ్రీ మహావిష్ణువు అక్కడున్న వారందరికీ కూడా దర్శన భాగ్యం కల్పించాడు. చూడండి వాళ్ళు ఎంత బాగా పొగిడారంటే, మనం ఒక్కొక్కటి చదువుకుంటుంటే కళ్ళ ముందు ఆ విమానం ఆ విష్ణువు కూడా నాకైతే కనబడుతున్నారు. మరి నేను సరిగా చెప్పానో లేదో, మీ అందరికీ కూడా దర్శన భాగ్యం అయిందని అనుకుంటున్నాను. నేను చాలా సంతోషంగా కళ్ళమ్మ నీళ్లు నాకు కూడా వస్తున్నాయి. మరి మీ అందరికీ కూడా దర్శనం అవ్వాలని కోరుకుంటున్నాను. శంఖ చక్ర నందక గదాధారి అయి మరకత మాణిక్య వజ్ర వైడూర్యాలు పొదికిన అనేక ఆభరణాలను అలంకరించుకుని వక్షస్థలమునందు మహాలక్ష్మితో ఇరువైపులా శ్రీదేవి భూదేవి నీలాదేవులతో ప్రకాశిస్తూ కటివరద హస్తాలతో పద్మపీఠంపై నిలిచి కరుణా కటాక్ష వీక్షణాలతో శ్రీ మహావిష్ణువు అక్కడ ఉన్న వారందరికీ కూడా కళ్ళు మిట్లు గొలిపేలాగా దర్శనాన్ని ఇచ్చారు. మునులతో పాటుగా బ్రహ్మేంద్రాది దేవతలు తమకు దివ్య సందర్శనమిచ్చిన ఆ శ్రీనివాసుని అనేక విధాల ప్రార్థించారు, అనేక విధాల స్తుతులు చేశారు, వేద పారాయణలు చేశారు, నారాయణ సూక్తాన్ని చదివారు, పురుష సూక్తాన్ని చదివారు, రావణ కుంభకర్ణాదులను సంహరించి లోకాలకు వారి వలన కలిగిన బాధలను పోగొట్టవలసినదిగా శ్రీ వెంకటాచల క్షేత్రమునందు శ్రీ మహావిష్ణువుని వేడుకొన్నారు. వేడుకోగానే రావణ కుంభకర్ణాదుల వల్ల వాళ్లకు వస్తున్న ఇబ్బందులన్నింటినీ చాలా కళ్ళమ్మ నీళ్లు పెట్టుకుంటూ వాళ్ళు పెడుతున్న బాధలను భరించలేకపోతున్నామని, యజ్ఞాలు సభ్యంగా జరగట్లేదని, అలాగే దేవతారాధనలు ఏవి సరిగా జరగటం లేదని అని చెప్పి వెంటనే స్వామివారికి తన గోడునంతా వెళ్ళపుచ్చుకున్నారు. దేవతలందరూ అందరూ పని అయ్యింది. ఈ మా బాధలు పోగొట్టమని ఒక్కొక్కళ్ళు మొత్తం అందరూ కూడా రావణ కుంభకర్ణాదుల గురించే చెప్పారు. కానీ ఇక్కడ దశరథ మహారాజు వారు కూడా వచ్చారు కదా, ఆయన వంతు వచ్చింది. దశరథ మహారాజు వారు స్వామివారిని స్తుతిస్తూ అనేక విధాలుగా స్తోత్రించి, నీ దివ్యమంగళ స్వరూపాన్ని చూసి నేను ఎంతో ఆనందంగా ఉండి నాకు నిన్ను ఏం అడగాలో కూడా మాటలు రావటం లేదు స్వామి, కానీ సంతానం లేక బాధపడుతున్నాను, నాకు సంతానాన్ని ప్రసాదించవలసినది అని వేడుకొన్నారు. వెంటనే శ్రీహరి వారి ప్రార్థనను ఆలకించి దశరథునితో, ఓ రాజా, నీవు సంతానం కోసం పుత్రకామేష్టి యాగం నిర్వహించవలసినది. ఆ యాగ ఫలం వల్ల నాకు సాటి రాగల నలుగురు పుత్రులు నీకు జన్మిస్తారు. ఇక్కడ నేనే నీకు జన్మిస్తానని చెప్పకుండా ఎంత జాగ్రత్తగా చెప్పారో చూసారా స్వామి. ఆ యాగ ఫలం వల్ల నాకు సాటి రాగల నలుగురు పుత్రులు నీకు జన్మిస్తారు. వెంటనే బయలుదేరి అయోధ్యకు వెళ్ళు, నీ కోరిక నెరవేరుతుంది, అభీష్ట సిద్ధిరస్తు అని ఆశీర్వదించి పంపితే మరల పునః నమస్కారాలతో స్తుతించి స్తోత్రించి దశరథ మహారాజుల వారు శ్రీ మహావిష్ణువుకి నమస్కారములు చేసి సాష్టాంగ దండ ప్రమాణాలు ఆచరించి బయలుదేరతారు. తర్వాత బ్రహ్మేంద్రాది దేవతల మునుల వైపు తిరిగి చూస్తూ శ్రీ మహావిష్ణువు, నేను దశరథునికి ప్రసాదించిన వరం వల్ల మీ కోరికలు కూడా నెరవేరుతాయి అని చెప్తారు. ముందుగా దశరథ మహారాజు మన వెనక అడిగారు, కానీ దశరథుల వారికి ముందు వరం ఇచ్చారు. ఇంకా ఏమిటి మనతో మాట్లాడటం లేదని అందరూ కూడా ఆయన కేసు వెరిచూపులు చూస్తూ కూర్చున్నారు. పాపం దేవతలు మునులు అందరూ కూడాను. అయ్యేటప్పటికి వాళ్ళతో తిరిగి, అదిగో ఆయనకి ఇచ్చిన వరం వలననే, వారికి కలుగుతున్న నలుగురు కుమారుల వల్లనే మీరడిగిన కోరిక కూడా నెరవేరుతుంది అని చెప్పారు. ఎక్కడికెక్కడికి లింకులు పెట్టారో చూసారా మహావిష్ణువు. ఆయన ఎక్కడా కూడా నేనే స్వయంగా వస్తాను అన్నది చెప్పలేదు, కూడా నెరవేరుతాయి.
నేను దశరథునికి పుత్రునిగా మానవునిగా అవతరించి దుష్టరాక్షసులైన రావణ కుంభకర్ణాదులను సంహరిస్తాను. అప్పటికి ఇంకా వాళ్ళకి ఆ మొహాల్లోంచి తేరిక రాలేదు. చూసి నెమ్మదిగా చెప్పారు, నేను దశరథునికి పుత్రునిగా మానవునిగా అవతరించి దుష్టరాక్షసులైన రావణ కుంభకర్ణాదులను సంహరిస్తాను. ఈ క్రూరులకు మానవుల వల్ల మాత్రమే మరణం సంభవిస్తున్నది అన్న వరం ఉంది కదా. దాని మూలంగా నేను మానవునిగా భూలోకంలో జన్మించి రావణ కుంభకర్ణాదులను సంహరిస్తాను అని చెప్తారు శ్రీ మహావిష్ణువు. పురుషోత్తముడైన మానవునిగా అవతరించి, ఇక్కడ ఒక మాట అన్నారు, పురుషోత్తముడైన మానవునిగా, పురుషులలో ఉత్తముడు. నిజంగానే కదా, పుంసామోహన రూపాయ ఆయన. అంతేకాదు, అసలు రాముడే ధర్మం అంటే ఎలా ఉంటుందంటే రాముని చూస్తే చాలు, ధర్మం అంటే రాముడే, అలా ఉంటుందన్నమాట. మళ్ళా తపస్సులు చాలించి మీరు ధైర్యంగా మీ లోకాలకు వెళ్ళి మీ కార్యాలను నిర్వర్తిస్తూ ఉండండి. అక్కడికి చేరిన వారందరికీ కూడా ఎవరేమడిగిన వరాలన్నింటినీ కూడా దేవతలందరికీ ఇచ్చి శ్రీ మహావిష్ణువు వాళ్ళందరికీ కూడా వరాలను ఇస్తారు.